విస్తారమైన బలులు నాకేలా, దహన బలులు పొట్టేళ్లు బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెకసమైన, కోడల రక్తమందేను గొర్రెపిల్లల రక్తమందేను మేకపోతుల రక్తమందేను నాకు ఇష్టము లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, అప్పుడు యూదా వాళ్ళు యెరూషలేము వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వారమంతా కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న భార్యలతో ధూపాలు భర్తలతో వెళ్ళేసి ధూపాలు వేయడం, విగ్రహాల దగ్గర పోవడం, ఆ విగ్రహాలను ఆచారాలు పాటి ఇవన్నీ చేసి పస్కా పండుగ రాగానే ఒక గొర్రెని తీసుకొని మేకని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి బలియాగం చేసి దేవా మీకు బలియాగం ఇస్తున్నామని అలాగుండేవాళ్ళు. బలియాగం అయిపోగానే మళ్ళీ పోయి మళ్ళీ పోకడ. అంటే జస్ట్ లైక్ మనలాగానే, వాళ్ళనేం తిట్టాల్సిన అవసరం లేదు. సండే రోజు మనకి ఎక్కడ లేని భక్తి, మండే సబ్ కుచ్ చలాగా మొత్తం వెళ్ళిపోయింది, మండే బ్యాక్ టు నార్మల్, మళ్ళీ నార్మల్ లైఫ్ అన్ని నార్మల్ కి వచ్చేస్తాయి. సో మళ్ళీ సండే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి ఇప్పుడు ఇశ్రాయేలీలను ఏమంటున్నాడు, మీరు చేసే పనులన్నీ చేసి నా దగ్గరికి వచ్చి బలులు ఇస్తారా, నీ బలులు నాకు ఇష్టం లేదు పో, అసలు ఆ కొవ్విన దూడలు నాకు ఇష్టం లేదు పో, మీరు చిందించే రక్తం నాకు అసహ్యం అయిపోయింది, అసలు రాకండి అని అలాగే తిడుతున్నాడు. ఇప్పుడు అదే తిట్లు కనుక మనం అన్వయించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందండి. అవునా, ఒకసారి చెప్తే కష్టంగా ఉంటుంది కానీ చెప్దాం. ఆదివారం ప్రార్థన, ఆరాధన, స్తుతియాగము, బలియాగము, స్తుతి ఆరాధన, బలియాగ ఆరాధన అన్నట్టుగా ఆదివారం మనం భక్తిగా దేవుని సన్నిధికి వెళ్ళి, మండే ఒక పబ్కి, తర్వాత ట్యూస్డే ఇంకో ఎంటర్టైన్మెంట్ కి, తర్వాత ఆఫీస్ లో భయంకరమైన బూతులు, తర్వాత ఉండకూడని రిలేషన్స్, మాట్లాడకూడని మాటలు, చూడకూడని దృశ్యాలు కళ్ళ నిండా నింపుకొని, వినకూడని మాటలు చెవుల నిండా నింపుకొని, వినకూడని న్యూస్ మైండ్ నిండా నింపుకొని, మళ్ళీ ఆదివారం పోయి దేవా నా దేవా ఆరాధన అంటే దేవుడు అంటాడు ఎవడికి కావాలి నీ స్తుతులు. అవునండి, ఇక్కడ అంటున్నాడు ఎవడికి కావాలియా, ఎవరికి కావాలి నీ యొక్క బలియాగం, ఎవరికి కావాలి నీ యొక్క ఆరాధన, వద్దే వద్దు అన్నట్టుగా దేవుడు అంటాడు నాకు స్తుతించే వాళ్ళేం కరువుగాల, ఆకాశములో దేవదూతలు కోట్లాది కోట్ల దేవదూతలు ఆయన నిరంతరం పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నారంట. ఆయనకేం స్తుతులు కొదవగాల, సో నాకేం కొదవగాలి నీ స్తుతులు ఆపురా బాబు, కంపు కంపు. అవునండి, అంటే చెప్తే ఎలాగ చెప్పొచ్చు అంటే, ఇప్పుడు చూడండి సాంబ్రాణి, తర్వాత మంచి ఆయిల్స్ కనుక మంట పెడితే మంచి స్మెల్ వస్తుంది. సో అందుకే యాజకులు ఒక మంచి ఆయిల్ ని ప్రిపేర్ చేసి దానితో ధూపం వేసేవాళ్ళంట. కానీ ఒక చెత్త తీసుకొచ్చి, మట్టి చెత్త ఇదంతా తీసుకొచ్చి కాలితే దగ్గొచ్చేస్తుంది, బాగా భయంకరంగా ఉంటది. అలాగే దేవుడికి పరిశుద్ధులు చేసే ప్రార్థనలు ఒక ధూపం లాగా, అంటే ప్రార్థన అనేది ఒక ధూపం లాగా. మనం పరిశుద్ధంగా ఉంటే ఒక పరిశుద్ధ తైలాన్ని, ఒక మంచి ఆలివ్ మొక్క ఆలివ్ ఆయిల్ ని మంట పెడితే ఎలాగైతే మంచి స్వీట్ అరోమా లాగా వస్తుందో, మన ప్రార్థన దేవుడి సన్నిధిలో అలాగా అరోమా లాగా ఉంటుంది. ఒక కిరోసిన్ లాగా, ఒక పెట్రోల్ లాగా మనం మంట పెట్టి ఇది నా ఆరాధన అన్నాం అనుకో, అక్కడ మొత్తం ఇలాగ అనుకునేలాగా ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే అంటున్నాడు. వారం అంతా మీరు చేసేది చేసి, సంవత్సరాలు మీరు చేసేది చేసి, పండగప్పుడు మాత్రం ఇవన్నీ అర్పిస్తే నాకు అవసరమా, నాకు వద్దే వద్దు అంటున్నాడు. కాబట్టి ఇది కేవలం దేవుడు యూదులతోని యెరూషలేముతో మాత్రమే కాదు కానీ మనతో కూడా మాట్లాడుతున్నాడు. అందరూ క్రైస్తవులు అలాగ లేరు. కొందరు 100% ఇలాగుంటే, కొందరు 90% ఇలాగుంటే, కొందరు 80 ఉంటే, కొందరు 70 ఉంటే, కొందరు అట్లీస్ట్ 10 అయినా ఇలాగ ఉంటారు. కానీ మచ్చా డాగు లేని సంఘముగా ఉండడం దేవుడికి ఇష్టం. ఇలాంటి గుణాలు 1% కూడా మనకు ఉండడం దేవుడికి ఇష్టం లేదు. పూర్ణ హృదయంతో 100%, పూర్ణాత్మతో 100%, పూర్ణ శక్తితో 100%, మచ్చా డాగు లేని కలంకము లేని ఒక సంపూర్ణమైన సంఘముగా దేవుడు మనము ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ నో వరల్డ్లీ ఎంటర్టైన్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఎంటర్టైన్మెంటే ఉండొద్దని కాదు, ఉండండి, మాతో ఉండండి, హ్యాపీగా సరదాగా ఉంటారు మాతో ఉన్నప్పుడు. సో మనము దేవుడిలో ఉంటూ కూడా చాలా సరదాగా ఉండొచ్చు. మన సరదాల కొరకు సంతోషం కొరకు లోకంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే దేవుడిలో కూడా సరదాగా ఉండొచ్చు. సరదాల కొరకు సంతోషాల కొరకు లోకంలో వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా మారి, ఆ వ్యతిరేక గుణంతో రేణిపోని రోగాలు తెచ్చుకొని, వ్యతిరేక గుణంతో దేశం మీదకి తీర్పు తెచ్చుకొని, ఆ వ్యతిరేక గుణముతో దేవునికి అసహ్యమైన వాళ్ళలాగా మారాల్సిన అవసరం లేదు. కానీ క్రీస్తులో ఉంటూనే సంతోషంగా, క్రీస్తులో ఎంటర్టైన్మెంట్, లెట్ క్రైస్ట్ బి అవర్ సెలబ్రేషన్, లెట్ క్రైస్ట్ బి అవర్ జాయ్, లెట్ క్రైస్ట్ బి అవర్ హ్యాపీనెస్, లెట్ ద వర్డ్ బి అవర్ హ్యాపీనెస్. అట్లాగా వాక్యములో క్రీస్తులో మనము సంతోషిస్తూ ముందుకెళ్తున్నప్పుడు దేవునికి అనుకూలంగా ఉండి, ఇందులో రాయబడిన రోగాలు గాని, డాక్టర్ల లిస్ట్ లో ఉన్న రోగాలు గాని ఏవి మన దగ్గరికి రావు. గాని పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ సన్నిధిలో మనము బలముగా ముందుకెళ్లే అవకాశం ఎంతో ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటున వచ్చిన దేవుడి కృప మనకు సహాయం చేస్తుంది. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మీ బలులు నాకు వద్దు. తర్వాత 12వ వచనం చూడండి, నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. ఎట్లా ఉందండి అసలు ఈ మాట. నా ఆవరణ తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవరని. ఒకవేళ దేవుడు అంటే అలాగ ఉంటుందండి మన పరిస్థితి. ఎటు పోతాం అసలు. దేవుడు ఒకవేళ ఊరంతా తిరిగొచ్చి వారం
వారం తర్వాత నా దగ్గరికి వస్తున్నావా అని ఒకవేళ అంటే ఎలా ఉంటది. కానీ నూతన నిబంధనలో ఉన్న కృప ఏంటంటే నువ్వు అంతా తిరిగి వచ్చావా, సో లోకమంతా చూసొచ్చావా, కానీ నువ్వు రా, నా దగ్గరికి రా, మోకరించు, నేను నిన్ను అంగీకరిస్తా అంటాడు దేవుడు. ఏమే అప్పుడేమో వాళ్ళని తిట్టాడు, ఎవరు రమ్మన్నారు నిన్ను అంటున్నాడు. ఇప్పుడేమో రావయ్య బాబు, కానీ వచ్చి మారు అంటే వచ్చి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం కాదు, వచ్చి ఆయన సన్నిధిలో ఉండిపోవడం ఆయనకి ఇష్టం. ఏమే సో కాబట్టి ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న నూతన నిబంధన తప్పిపోయిన కుమారుడి యొక్క పారబుల్ ద్వారా మనల్ని ప్రోత్సహించేది ఏంటంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా నువ్వు దేవుని ఆవరణ తొక్కొచ్చు, ఆయన దగ్గరికి రావచ్చు. కానీ పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం మాట్లాడినప్పుడు యేసయ్యలాగా మాట్లాడుతున్నాడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి, అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటమును జరుగుచున్నవి, పాపులు గుంపు కూడిన ఉత్సవమును నేను ఓర్చజాలను, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. చూడండి, మీ బలులు నాకు విసిగి ఉన్నాను, మీ అమావాస్యలు, మీ పండగలు, ఇవన్నీ కూడా నాకు విసుగొస్తుంది. ఎందుకంటే నేను మీ బలులు చూడట్లా, మీ రక్తం చూడట్లా, మీ ధూపం చూడట్లా, మీ తైలం చూడట్లా, నేను మీ హృదయం చూస్తున్నా. మీ హృదయం నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నాకు ఈ బలులు ఇవన్నీ నాకు ఎలాగ సంతోషం కలుగుద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ కెనాట్ బి ప్లీజ్డ్ విత్ ద ఆఫరింగ్స్, బట్ గాడ్ విల్ బి ప్లీజ్డ్ బై యూ యోర్సెల్ఫ్. వెన్ యూ సరెండర్ టు గాడ్, గాడ్ విల్ బి ప్లీజ్డ్. నీకు నువ్వుగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు, దేవుడు ఎంతో ఆనందిస్తాడు. దెన్ మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. అంటే ఎందుకండి దేవుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు అంటే దిస్ అ ఫైనల్ స్టేజ్. అవకాశాలు ఇచ్చి 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 ఒక 500 సంవత్సరాలు అవకాశాలు ఇచ్చి ఇంకా ఇక మా ప్రవక్తలను పంపించి చెప్పించి వాక్యం చదివించి వీళ్ళందరూ ఎంత మంది చెప్పినా వినకపోయి విననొల్లని జనాంగం అన్నమాట. విననొల్లని జనాంగముతో చెప్తున్న మాటలు వినే జనాంగం కాదు, పశ్చాత్తాపడే రకం కూడా కాదు. పశ్చాత్తాప పడని రకము, విననొల్లని జనాంగము, వ్యతిరేకమైన జనాంగంతో దేవుడు ఏమంటారంటే మీ అమావాస్య, పౌర్ణమి, ఈ పండగలు, ఈ బలులు, ఈ ప్రార్థనలు అస్సలు నాకు వద్దే వద్దు. అసలు ఎందుకు వస్తున్నారు నా ఆవరణకి? మీ ఆవరణ, మీ ఆరాధన ఇవన్నీ కూడా నాకు వెక్కసమైన. మీరు ప్రార్థన చేస్తే నేను వినను, మీరు ఆరాధిస్తే నేను వినను, మీరు మొరపెడితే నేను వినను, నాకు వద్దే వద్దు ఇదని దేవుడు విసిగిపోయిన పరిస్థితి. మీ దేవుడు ఇంత చెడ్డోడా అంటే ఒకరోజు పాపం చేస్తే తెల్లారన్నట్లే ఈ మాటలు. కొన్ని 100 సంవత్సరాలు పాపం చేస్తే ప్రవక్తలను పంపించి 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 ఇక పాపము ముదిరిన సమయంలో మాట్లాడుతున్న మాటలు. ఎందుకు మన ఇంట్లో వాళ్ళు తిట్టరా? మన ఇంట్లో వాళ్ళు తిట్టినంత మాత్రం చెడ్డోళ్ళు అయిపోతారా? అలాగే దేవుడు కూడా వీళ్ళ పాపము ముదిరిన సమయములో తిడుతున్న తిట్లు ఇవి, సరిచేస్తున్న విధానం ఇది. ఏమేన్ తర్వాత మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. సి హియర్ ఇస్ ద బ్యూటీ. ఆయన కేవలము శిక్షను ప్రకటించే దేవుడు కాదు కానీ ఎస్కేప్ నప్పుడు ప్రకటిస్తాడు దేవుడు. శిక్ష మాత్రమే కాదు కానీ శిక్ష నుంచి ఎలాగ బయటపడాలన్న విషయాలు దేవుడు ఖచ్చితంగా ప్రకటిస్తాడు. సో కాబట్టి 15వ వచనంలో ఇంత కఠినమైన స్టేట్మెంట్ ఇస్తే ఎలా ప్రభా అంటే చూడండి, 16వ స్టేట్మెంట్ లో ఆయన మనకు ఆదరణ ఇస్తున్నాడు. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన మంచి పనులు. చూడండి ఏంటంటే కీడు చేయొద్దు, మేలు చేయాలి, న్యాయం జాగ్రత్తగా విచారించాలి, హింసింపబడు వారిని విడిపించాలి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలి, విధవరాలి పక్షాన ఉండాలి. ఇలాంటి మంచి పనులు చేస్తే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును, మీరు సమ్మతించి నా మాట విననేడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎక్కడి నుంచి మొదలై దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ 5వ వచనంలో? నిత్యము తిరుగుబాటు జనం, సో పాపిష్టి జనాంగం. చూడండి చూసారా? తర్వాత తల నుండి అరికాలు వరకు రోగం ఉన్న వాళ్ళు. 4వ వచనంలో పాపిష్టి జనాంగం, దోషపూరితమైన ప్రజలు, దుష్ట సంతానం అని తిడుతూ 5వ వచనంలో మీరంతా తిరుగుబాటే, మీకు తల నుండి అరికాల వరకు రోగాలే, మీరు మొత్తం గుండె బలహీనమైన వాళ్ళనే గద్దిస్తూ, తర్వాత 7వ వచనంలో మీ దేశం పాడైపోద్దని చెప్తూ, తర్వాత 11వ వచనంలో మీ బలులు నాకు ఇష్టం లేదు, తర్వాత 15, 16 వచనంలో అయితే ఇంకా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. అసలు రావద్దు, నా ఆలయానికి రావద్దు, మీరు ప్రార్థన చేస్తే నేను వినను, మీరు మొరపెడితే నేను వినను, మీ బలులు నాకొద్దు, నాకు వెక్కసమైంది, నాకు అసహ్యమైంది, పాపిష్టి జనాంగం, దోషపూరిత జనాంగం, అసలు మీ దేశాలు మొత్తం నాశనం అయిపోతాయి, మీ పట్టణాలు తగలబడిపోతాయి, మీ వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయి అని ఇలాగా చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, హల్లెలూయా, ఇలాగ నా ఉగ్రత నీ మీదకి వస్తుంది కానీ ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, ఒకవేళ నువ్వు మంచి పనులు చేయడం నేర్చుకుంటే, ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, ఒకవేళ నువ్వు మంచి పనులు చేయడం నేర్చుకుంటే, విధవరాళ్ళకు సహాయం చేసి, పేదవాళ్ళకు సహాయం చేసి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకొని మంచి కార్యాలు చేయడానికి నువ్వు మారు
మారు మనస్సు పొంది యేసే కృప మీద నువ్వు ఆధారపడితే, పశ్చాత్తాపడితే, మంచి కార్యాలు నేర్చుకుంటే, వాక్యంలో ఉన్న ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే, నీ యొక్క పాపము అంటే దోషపూరిత జనాంగం, పాపిష్టి సంతానం యొక్క పాపము ఎర్రగా ఉన్నా నేను దాన్ని కడిగేసి నిన్ను హిమములాగా తెల్లగా చేస్తాను. నీ పట్టణం నాశనం అయిపోతుంది, నీ పట్టణాలు తగలబడిపోతాయి అన్నంత కోపము నాకున్నా, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే భూమి మీద ఉన్న మంచి పదార్థములను అనుభవించే వ్యక్తిలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. దిస్ ఇస్ కాల్డ్ గాడ్స్ రైచియస్ జడ్జ్మెంట్. ఆమేన్. ఆర్ ఎల్స్ వి కెన్ సే దిస్ ఇస్ కాల్డ్ గాడ్స్ రైచియస్ జస్టిస్ అండ్ షోయింగ్ హిస్ లవ్ అండ్ కంపాషన్. దేవుడు తన యొక్క నీతి న్యాయములను బట్టి తన ప్రేమను కుమ్మరించడం. గాడ్ ఈస్ షోయింగ్ హిస్ లవ్ అకార్డింగ్ టు హిస్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. దేవుడు ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు. దేవుడు కంపాషన్ గల దేవుడు. కానీ ఎలాగా ఒక సిద్ధాంతం పద్ధతులు లేకుండా మనం అంటాం కదా, మామూలుగా అడ్డగోలిగా అంటాం కదా, అలాగా ప్రేమను చూపించడం కాదు. దేవుడి ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఏం చేస్తుంది? మనల్ని సరిచేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది, ఆయన సారూప్యంలోనికి తీసుకొస్తుంది. ఎర్రని వలె పాపమును హిమము వలె మార్చి భూమి మీద ఉన్న మంచి పదార్థములను అనుభవించేలాగా చేస్తుంది. ఆహా లేదండి మేము పశ్చాత్తాపడం, మా జీవితం ఇలాగేనండి అంటే చూడండి పరిస్థితి ఎలాగుందో. దోషపూరితమైన జనలారా, పాపిష్టి సంతానమా, తల నుంచి అడికాలు వరకు రోగమే, మీ దేశాలు పాడైపోతాయి, మీ పట్టణాలు పాడైపోతాయి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? తప్పేనా? సో కాబట్టి గాడ్ ఈస్ నాట్ షోయింగ్ ఓన్లీ హిస్ యాంగర్, బట్ గాడ్ ఈస్ షోయింగ్ హిస్ జస్టిస్. దేవుడు ఆయన కోపాన్ని మాత్రమే చూపించట్లేదు కానీ ఆయన యొక్క నీతి న్యాయములను ఇక్కడ ప్రకటిస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తే ఈ శిక్ష వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ శిక్ష? దేవుడు కవరింగ్ గా ఉండడు, వెళ్ళిపోతే శత్రువులు వచ్చి నాశనం పెట్టిస్తారు, శరీరాన్ని నాశనం పెట్టిస్తారు, దేశాన్ని నాశనం పెట్టిస్తారు, సర్వస్వము నాశనం అయిపోయి నాశనంలోనికి నడిపింపబడతారు. గర్వం వలన వచ్చేది నాశనము, రిబెలియస్ నేచర్ వలన వచ్చేది నాశనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా కవరింగ్ నేను తీసేయను, నువ్వు పశ్చాత్తాపడితే నేను నిన్ను ఇలాగా కవర్ చేసి పెడతాను, అప్పుడు భూమి మీద ఉన్న మంచి పదార్థాలను నువ్వు అనుభవిస్తావు. నువ్వు మంచి నేర్చుకో, పశ్చాత్తాపడు, హిమం వల్ల మార్చబడు అని చెప్తున్నాడు. ఆమేన్. సో గాడ్ ఈస్ స్పీకింగ్ టు సంబడి. ఈ రోజు మీరు అనుకోవచ్చు, మేబీ నా బుద్ధి సరిగ్గా లేదు, మేబీ నా జీవితం సరిగ్గా లేదు, నేను చాలా పాపములో ఉన్నాను, తాగుబోతు అయిపోయాను, తిరుగుబోతు అయిపోయాను, లేకపోతే కాలేజీలో అన్ని కూడా బ్యాడ్ రిలేషన్స్ వచ్చేసాయి, లేకపోతే కొన్ని సైట్స్ కి నేను పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్స్ ఇట్లాంటి వాటికి నేను అడిక్ట్ అయిపోయాను, నా నోరు మంచిది కాదు, నా ఆలోచనలు మంచిది కాదు, నా చూపులు మంచిది కాదు. సో ఇవన్నీ చెడ్డవన్నీ కూడా నాకు వస్తున్నాయి, చెడ్డ కళలు, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ కూడా నేను చేసి చేయబడుతున్నాను. ఐ బికేమ్ ఎ సిన్నర్ అని నువ్వు అనుకుంటే నీ పాపములు ఎర్రనివైనను దేవుడు వాటిని హిమము వలె కడిగి వేయగల సమర్థుడు. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు రా. ఆమేన్. యు కమ్ బ్యాక్ టు హిమ్. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే ఆ పాపములన్నిటినీ కడిగి వేసి నేను హిమము వలె పరిశుద్ధపరిచి నా పాపము ద్వారా నేను అన్ని పోగొట్టుకున్నానని నువ్వు అనుకుంటే, నువ్వు పశ్చాత్తాపడిన తర్వాత భూమి మీద ఉన్న మంచి పదార్థముల చేత దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి స్థిరపరుస్తాడు. ఆమేన్. ఇది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదులతో మాట్లాడిన మాట. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో టుడే గాడ్ ఈస్ ఎన్కరేజింగ్ యూ. సో గాడ్ ఈస్ కరెక్టింగ్ యూ అండ్ మీ. సో మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, ఎక్కడెక్కడైనా మనం పడిపోయిన స్థితిలో, రిబెలియస్ నేచర్ లో ఉంటే సరి చేసుకుందాం. ఒకవేళ డిప్రెషన్ లో ఉంటే యేసే దగ్గరకు వద్దాం. ఎంత భయంకరమైన పాపాలైనా దేవుని యొక్క పరిశుద్ధ రక్తం చేత కడగబడి హిమము వలె మేము మార్చబడతామని నమ్మకముతో యేసే దగ్గరకు వచ్చి భూమి మీద ఉన్న మంచి పదార్థములనే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. yes థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, ఈ రోజు వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం, ఆయన భూమి మీద ఉన్న మంచి పదార్థములను ఆశీర్వాదం మేము స్వతంత్రించుకొనులాగున, అయ్యా వాక్యంలో చెప్పబడిన ప్రతి ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ మా నుంచి వెళ్ళిపోవులాగున నీ పరిశుద్ధాత్మ యొక్క కార్యము మా అందరి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఆ రిబెలియస్ నేచర్ నుంచి నీ బిడ్డలకు యేసు నామములో విడుదల నాయన, ఆ తిరుగుబాటు స్వభావం నుంచి యేసు నామములో విడుదల ప్రభా. అయ్యా బండబారిన హృదయాలను నాయన మాంసపు హృదయములాగా పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మీరు మార్చండి. పాపములో పట్టబడిన వాళ్లకు విడుదల, అడిక్షన్ నుంచి ఇప్పుడే విడుదల, ఆ స్మోకింగ్ నుంచి ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్, ఆ డ్రగ్స్ నుంచి, ఆల్కహాల్ నుంచి ఇప్పుడే విడుదల యేసు నామములో, ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా తండ్రి, మరి ఆ చెడు చూసే వెబ్సైట్స్ నుంచి ఇప్పుడే విడుదల యేసు నామములో, ఫ్రీడమ్. అవును తండ్రి, విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, బిడ్డలను పరిశుద్ధపరచండి. భూమి మీద ఉన్న మంచి పదార్థములు వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఆశపడుతున్నారు, నీ యందు నిరీక్షిస్తున్నారు, ఆ మంచి పదార్థములన్నీ కూడా యేసు నామములో వాళ్ళ జీవితంలోకి ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.